సహోదరిములైనటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను. నిసి అన్న లేడరా? లేకపోయినా రాత్రి లేట్ అయింది. ప్రియ దేవుని వారలారా, నిన్నటి దినమున 46వ అధ్యాయమును మనము ధ్యానించుకొని ఉంటున్నాం. యాకోబు తన కుటుంబంతో ఐగుప్తు దేశములో ఉన్నటువంటి గోషేను అనేటువంటి ప్రాంతమునకు వెళ్ళటం జరిగింది. అది సువిశాలమైనటువంటిది, సారవంతమైనటువంటిది, పశు సంపదకి అలాగే వ్యవసాయానికి అనువైనటువంటి స్థలం అది. ఈ ప్రాంతంలోనే తదనంతర కాలంలో రామసేసు అనేటువంటి పట్టణము కట్టడం జరిగింది. ఐగుప్తు దేశంలో పిరమిడల తర్వాత రామసేసు అనేటువంటి పట్టణానికి అంతటి చారిత్రక నేపథ్యము ఉన్నది గనక దేవుడు వారికి ఏదైతే సురక్షితంగా సంరక్షణదాయకంగా ఉంటుందో ఆ ప్రాంతమునకు వారిని నడిపించటము జరిగింది. వారు వెళ్ళినటువంటి తరుణంలో యోసేపు గారు ఎదుర్కొన్నారు, స్వాగతించారు. అలాగే ఆలోచనలు, అభిప్రాయాలు, ఉద్దేశాలు పంచుకున్నారు. ఒకరిని బట్టి ఒకరు దుఃఖించారు, బాధపడ్డారు. ఏదైతేనేమి చివరికి ఈ రకంగా ఈ కరువు కాలంలో దేవుడు మనల్ని ఆ ముందస్తు ప్రణాళికతో నన్ను పంపించి మన కుటుంబం అంతా కూడా బ్రతుకులాగున్న ఏర్పాటు చేశాడు. అందరు బట్టి దేవునికి స్తోత్రాలు అంటూ చెప్పి, మీరు వచ్చినటువంటి విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఫరో పెద్దవాడు కాబట్టి తనకు తెలియచేసి అధికారికంగా మనము నివాసము ఉండలాగున్న ఏర్పాటు చేస్తాను అని చెప్పి వెళుతూ తన సహోదరులకు ఒక మాట చెప్పాడు. ఫరో గారు కనుక మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటి అని అడిగిన ఎడల మీరు చెప్పాల్సింది ఏంటంటే, మొదటి నుండి మేము పశు సంపద కలిగినటువంటి వారము, అంటే పశువులని పోషించేటువంటి వారము అని చెప్పండి. ఐగుప్తీలకి గొర్రెలను కాసేవారు అనంటే హేయము, కాబట్టి గొర్రెలు కాస్తాము అని చెప్పకండి అని వారికి సలహా ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఫరో గారి యొద్దకి వెళ్ళాడు. ఇక్కడ యోసేపు గారు తన సహోదరులకి ఆ మాట చెప్పటం సహోదరుల మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఒకటి, పశువులను కాస్తే ఏంటి, గొర్రెలను మేపితే ఏంటి, వ్యత్యాసం ఏమీ లేదు కదా అనేటువంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి వాడుగా ఫరోకి ఆ విధంగా చెప్పుము అని చెప్పి సలహా ఇచ్చాడు. వెళ్ళాడు. 47వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి మనం చూసుకుందాం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి
గోషేనులో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. తను ఫరోకి తెలియచేసేటువంటి తరుణంలో తనతో పాటు తన సహోదరులలోని 5 వెంటబెట్టుకుని వెళ్ళాడట. అంటే పరిచయం చేయటం, మాట్లాడించటం, ఫరో గారు తన యొక్క ఆలోచన ఏంటో, అలాగే సహోదరులు వారి యొక్క తీరుతెన్నులేంటో తెలియలాగున, అంటే పరిచయము గావించబడులాగున 5 సహోదరులని, వారెవరు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్పలేదు. బహుశా ముఖ్యులు, పెద్దవారు అయినటువంటి వారిని తీసుకెళ్ళి ఉంటాడు. ఓకే. ఫరో అతని సహోదరులను చూచి, యోసేపు ఊహించినట్టుగానే ఫరో గారు అడుగుచున్నారు. ఏమని? మీ వృత్తి ఏమిటి అని అడిగినప్పుడు, మీ వృత్తి ఏంటి, మీ పని, మీరేం పని చేస్తారు అని అడిగినప్పుడు, పాపం యోసేపు గారు అంత చెప్పినా వీరు మాత్రం నిజాయితీగా చెప్పారు. ఏం చెప్పారు అనంటే, మా పూర్వీకులను, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి. పశువుల కాపర్లము లేదా పశువులను పోషిస్తామని చెప్పండి అని యోసేపు గారు చెబితే, భయంలోనా, భక్తిలోనా, లేదా తోయకనా, కారణం ఏదైనా ఉండొచ్చు, కానీ వారు నిజాయితీగానే చెప్పారు. ఏమని? పూర్వము నుండి మా పితరులు మేమందరం కూడా పశువులను కాయటంతో పాటు గొర్రెలను కాసుకుంటాము, గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పారు. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందలకు మేత లేదు గనక ఈ దేశంలో కొంతకాలము ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, మా వృత్తి ఇది, మా దేశంలో కరువు తీవ్రంగా ఉంది కనుక మాకు మా పశువులకి ఇబ్బందిగా ఉంది. ఈ కరువు తీరేంత వరకు బ్రతుకు నిమిత్తము ఈ దేశంలోనికి వచ్చాం. కాబట్టి ఈ దేశంలో గోషెను ప్రాంతంలో నివసించుటకి మీ సెలవు ఇవ్వండి అని వారు అడిగారు. ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. ఏది ఏమైనప్పటికీ ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క కృప ఉంది. దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు వారిని కాపాడాలనుకుంటున్నాడు, సంరక్షించాలనుకుంటున్నాడు. అందులో భాగంగా వీరు ఏమి చెప్పినా కూడా యోసేపుకి ఫరో గురించి ఎంతో అనుభవం ఉంటుంది. గొర్రెల కాపరులు అంటే వారు ఎంతగా అసహించుకుంటారు, ఎంతగా ద్వేషిస్తారు, ఎంతగా దూరం పెడతారు అనేటువంటి అనుభవం ఆయనకు ఉంటుంది. అందరూ బట్టే సహోదరులకు ఆ సూచన చేసి ఉండటానికి అవకాశం ఉంటుంది. అయినా ఫరోకు యోసేపు యొక్క సహోదరుల పట్ల ద్వేషము కానీ ఆగ్రహము కానీ కలగలేదు అనంటే, ఫరోకు యోసేపు పట్ల ఉన్నటువంటి గౌరవం. ఎందుకంటే యోసేపును బట్టే ఈరోజు, అంటే ఆ రోజు అప్పటికి యోసేపును బట్టే దేశ ప్రజలు బ్రతుకుచున్నారు. నెంబర్ 1, రాజుగా తాను కూడా
ఆ రొట్టెనో మెతుకులో తింటున్నాడు. రెండవది, ప్రపంచములో ఐగుప్తు దేశము మారుమ్రోగుచున్నది, తలమానికగా ఉన్నది. అందరూ ఐగుప్తు దేశమునకు వెళ్దాం, ఐగుప్తు దేశానికి వెళ్దాం, ఐగుప్తు దేశములో ఆహారం సమృద్ధిగా ఉందంట, మనం వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం ధాన్యాన్ని అని చెప్పి అందరూ ఐగుప్తు బాట పట్టారు. అంటే ఇప్పుడు ఐగుప్తు ప్రపంచ దేశాలన్నిటికంటే శిఖరాగ్రములో ఉన్నది. అందరూ ఐగుప్తును గురించి మాట్లాడుకునేటట్లుగా చేశాడు. అందరూ వచ్చి ఫరోను కానీ ఐగుప్తు దేశ అధికారులను కానీ, అంటే యోసేపును కానీ వారు వేడుకునేటట్లుగా యోసేపు చేశాడు. గనుక యోసేపును బట్టి ఏ చిన్న విషయంలో కూడా అభ్యంతర పడటానికి వారికి మనస్సు లేదు. ఏదేమైనా సరే ఆ యోసేపు తాలూకు కదా, మనం సర్దుకుపోవలసిందే అనే భావన వారిలో కలిగించింది. అదే మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. యోసేపును బట్టి ఫరో మేము గొర్రెల కాపరులము అని చెప్పినా కూడా అతడు ఏమాత్రము ద్వేషించలేదు. ద్వేషించకపోగా యోసేపుకు చెప్తున్నాడు, ఇదిగో నీ తండ్రికి నీ సహోదరులకి వాసమునకు ఏది అనుకూలంగా ఉంటుందో, ఈ దేశమంతా నీ ముందు ఉన్నది, అందులో నీకు సురక్షితము అని అనిపించినటువంటి ప్రాంతములో వారికి నివాసము కల్పించుము అని అంటూనే మరలా కింద ఇంకొక సలహా ఇస్తున్నాడు. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. అంటే గోషేను దేశము అనేటువంటి పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సువిశాలమైనటువంటి ఐగుప్తు దేశములో గోషేను అనేటువంటిది ఒక ప్రాంతం, ఒక రీజియన్, ఒక డివిజన్. అలాంటి ఒక ప్రాంతము, దానిలోని ఒక ప్రాంతీయ దేశంగా ఎంచబడుచున్నటువంటి ప్రాంతం. ఆ గోషెను దేశంలో వారు నివసించవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడల నీ మందల మీద నా మందల మీద వారిని అధిపతులనుగా నియమించుమని చెప్పాను. వాళ్ళు ఎక్కడైనా వాసం చేయొచ్చు. ఇదిగో ఈ గోషెను దేశంలో కూడా వారు వాసం చేయొచ్చు. వాళ్ళు ఎక్కడ ఉంటే బాగుంటుందని నీకు అనిపిస్తుందో నేను స్వతంత్రాన్ని ఇస్తున్నాను. నీ విచక్షణతోటి నీ కుటుంబానికి స్థలమును ఏర్పాటు చేయము. రెండవది ఏంటంటే, మీరు ఇంత పెద్ద మందను మెయింటైన్ చేస్తున్నారు, మీ అన్నలు ఇంత పెద్ద మందను మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళకు చాలా అనుభవము ఉంటుంది. కనుక నీ సహోదరులలో ప్రజ్ఞ గలవారు అని అనిపించినటువంటి వారిని నా మందల మీద ఏలికలనుగా ఉంచుము అని ఉద్యోగ ఆఫర్ను కూడా ఇస్తున్నాడు. అది వారికి ఉద్యోగ అవకాశాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే ఇదంతా ఎలా జరుగుతున్నది అని అంటే, జస్ట్ ఓన్లీ సింపుల్, దేవుడు వారికి ఆ రకమైనటువంటి ప్రేరేపణ కలిగిస్తున్నాడు తన ఆత్మ ద్వారా. కారణం ఏంటి అని అంటే, యోసేపు పట్ల వారికి ఉన్నటువంటి గౌరవ భావన. దేవుడు ఇశ్రాయేలీలకు తోడై ఉన్నాడు. ఈ మూడు విషయాలు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. కొన్నిసార్లు మన స్నేహితుల నుండే మనకు సరి అయినటువంటి స్పందన కరువైపోతుంది. కారణం దేవుడు మనకు తోడై ఉండకపోవటం. కొన్నిసార్లు వారెవరో మనకు తెలియదు, ఊహించని విధంగా వారి యొద్ద నుండి మనకు స్పందన లభిస్తుంది. కారణం
దేవుడు మనకు తోడై ఉండటం. అంటే అంతిమంగా అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుని కృప మనకు ఉండాలి. అలా ఉండాలి అనంటే దేవుడికి నచ్చే విధంగా, ఆయన మెచ్చే విధంగా మనము బ్రతకాలి. అనగా ఆయన ఆజ్ఞలకి మనం గౌరవం ఇవ్వాలి, మనము లోబడాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడు మనం దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఉన్నాము అనంటే భౌతిక జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మనకు ఏది మేలో అది అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇలాంటి ఉదంతాలు బైబిల్ నిండా ఎన్నో ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము, దేవుని చిత్తము చొప్పున బ్రతకాలి. తర్వాత అయ్యా నీ చిత్తము అని చెప్పి మన సంగతులను గురించి ఏకరువు పెట్టుకొని దేవుని మీద భారం వేసుకుని నింపాదిగా ఉండాలి, ధైర్యముగా ఉండాలి. ఏది ఎదురైనా అది దేవుని చిత్తమే, నా మంచి కోసమే అనేటువంటి దృఢ సంకల్పంతో ఉండాలి. ఓకే, ఫరో గారు మంచి ఆఫర్ ఇచ్చాడు, మంచి అవకాశము వారికి ఇచ్చాడు. 7వ వచనం, మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఎందుకంటే యాకోబుకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో యోసేపుకి బాగా తెలుసు, మొదటిది. రెండవది, యాకోబు వయసులో పెద్దవాడు, వృద్ధుడు. ఓకేనా? గనుక యాకోబు ఫరో యుద్ధకి తీసుకురాబడిన తర్వాత ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు, విషయాలను పంచుకున్నారు. ఆ పిమ్మట యాకోబు ఫరోను దీవించాడు. ఏంటి, ఇందాక చెప్పుకున్నట్టుగా దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. యాకోబు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు ప్రాక్టికల్గా. రెండవది, ఆయన పెద్దవాడు, వృద్ధుడు. మూడవది ఈరోజు మా కుటుంబము ఈ దేశంలో ఈ విధముగా ఉండగలగటానికి గల కారణము నేరుగా చూస్తే దేవుడు, యోసేపుడు కనబడుతున్నారు. కానీ ఫరో నా కుమారుణ్ణి చేరదీసి నా కుమారునికి ఈ స్వాతంత్రమును ఇవ్వటం మూలంగానే ఇది సాధ్యపడింది అనేటువంటి విషయాన్ని తాను అర్థం చేసుకున్నటువంటి వాడుగా ఫరో ఎడల కృతజ్ఞత భావన కలిగి ఉన్నాడు యాకోబు. ఈ 3 బలమైనటువంటి కారణాలను బట్టి ఫరోను దీవించాలి అని అనిపించింది యాకోబుకి. ఫరోను యాకోబు దీవించాడు. ఫరో యాకోబుతో మాట్లాడుతున్నాడు. నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు, అంటే నీ వయసు ఎంతయ్యా, మీరు జీవించిన కాలం ఎంత అని అడుగుచున్నాడు. అడిగితే యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఇక్కడ మీ వయసు ఎంత అనేటువంటిది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం మాట్లాడుకునేటువంటి మాట, మీ ఏజ్. ఇంకొంచెం వెనక్కి వెళితే, అంటే మన తాతల కాలం కూడా దాటాలేమో. మీరు జీవించిన కాలం ఎంత, అంటే దాని అర్థం వయసు ఎంత అన్నట్టే. కానీ పదాల అర్థము
ఆ పదాల దృక్పథాన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏజ్ ఎంత అన్నటువంటి దానికంటే మీరు జీవించిన కాలం ఎంత అనేటువంటి పదము ఇంకొంచెం వివరణాత్మకంగా లోతైనదిగా ఉంటుంది. ఓకే, ఇక బహుశా మేబీ యాకోబు, ఇస్సాకు, అబ్రహాముల కాలమునకు వెళితే అక్కడ యాత్ర అనేటువంటి పదము వాడబడుతూ ఉంటుంది. మేము ఈ భూమి మీద యాత్రీకులమునై ఉన్నామని అని అబ్రహాము విషయంలో వ్రాయబడుతుంది. వాళ్ళు అనుకున్నారట, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ రోజుల్లో వాళ్ళు అనుకున్నారట, భూమి మీద మేము ఈ దేశములో యాత్రీకులమునై ఉన్నామని ఎరిగి ఇక్కడ నుండే పరలోకమును విషయమై వందనము చేసి మేము అక్కడికి చేరవలసి ఉన్నదని ఇక్కడ గుడారాలు వేసుకుని వాసం చేశారు అని రాయబడి ఉంటుంది. అంటే ఆ కాలంలో టర్మ్స్ టర్మ్ ఏది వాడారు అని అంటే యాత్రీకులము. అంటే ఈ భూమి మీద మా యాత్ర ఆరంభమై ఇప్పటికి ఎంత కాలమైందంటే అని చెప్తున్నారనమాట వాళ్ళు. చూడండి, అంటే ఆ పూర్వంలో వాడినటువంటి పదాలు ఎగ్జాక్ట్లీ ఒరిజినాలిటీ ఏదైతే ఉందో వాటిని మాత్రమే వాడారు. అందుకే మీరు జీవించిన కాలం ఎంత అని ఫరో గారు అడిగితే యాకోబు గారు చెప్తున్నటువంటి మాట, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికి నేను జీవించిన కాలం 130 సంవత్సరాలు. నా 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 వయస్సు ఎంత అనంటే 130 సంవత్సరాలు అని చెప్పినట్టు, మన వాడుకలో ఉన్నట్టుగా. మోస్ట్లీ మూడింటి అర్థం ఒకటే, కానీ సిమిలారిటీ ఉంటుంది. అర్థము దాదాపుగా ఒకటిగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ మనకు తెలుసు చాలా విషయాలలో మనం వాడే భాషా ప్రయోక్తము ఏదైతే ఉంటుందో, ఆ పదోక్తి ఏదైతే ఉంటుందో అది దాని యొక్క స్టాండర్డ్ని లేదా దాని యొక్క లోతులని తెలియచేస్తూ ఉంటుంది. అంటే స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. గనుక మనకి ప్రతి భాషలో పదాలు చాలా ఉంటాయి, కానీ ఏ పదం వాడితే ఇక్కడ ఉన్నటువంటి సందర్భానికి న్యాయం చేస్తుంది అనేటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని వాడాలి. ఇప్పుడు యోసేపు గారు యాకోబు గారు నా వయసు ఇంత అని చెప్పొచ్చు, కానీ చెప్పలా. లేదా నా జీవిత కాలం ఇంత అని చెప్పొచ్చు, కానీ అది మొదటి పదంగా వాడటానికి ఇష్టపడలేదు. ఏ పదం వాడాడు అంటే నేను యాత్ర చేసినటువంటి కాలము. నిజంగా కూడా అది యాత్రా కాలం. అది మనది, వారిది, ఎవరిదైనా భూమి మీదికి రావటం, ఒక వయస్సు వరకు అంటే ఆయుష్ వరకు సంచరించటం, ఆ తదుపరి వెళ్ళిపోవటం, అంటే ఇదంతా యాత్ర. ఒరిజినల్గా అది యాత్ర. తర్వాత మనం ఈ రకరకాల పదాలని క్రియేట్ చేసుకున్నాం. అందుకే ఆయన ఆత్మీయార్థంతో చాలా లోతైనటువంటి ఉద్దేశాన్ని చెప్తున్నాడు. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. ఇక ఆయన అడిగింది ఫరో గనుక మన యాత్ర అంటే ఆయనకు అర్థమవుతుందో లేదో అని మళ్ళీ ఆయన భాషలోనే ఆయనకు చెప్తున్నాడు. నువ్వు జీవించిన కాలం ఎంత అని ఆయన అడిగాడు కదా. ముందు నేను యాత్ర చేసిన కాలం ఇంత అని చెప్పి, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అంటే నేను 130 సంవత్సరాలుగా బ్రతుకుచున్నాను, కానీ ఈ 130 సంవత్సరాలలో నాకు సంతోషము, ఆనందము, నెమ్మది కలిగించినటువంటి వాటికంటే దుఃఖము కలిగించినటువంటివే ఎక్కువ అని చెప్తున్నాడు. దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అంటే మోషే గారు కీర్తన రాస్తూ దేవునికి ప్రార్థనాపూర్వకంగా విన్నపం చేసినట్టుగా అక్కడ అంటాడు కదా, మా ఆయుష్ 70-80 సంవత్సరాలేనయ్యా
ఆ 70-80 సంవత్సరాలు కూడా ఎలాంటివి? చాలా ఆయాసంతో కూడుకున్నటువంటివి, దుఃఖంతో కూడుకున్నటువంటివి. ఎంత బ్రతికినా మాకేమి నెమ్మది లేదయ్యా అని ఆ మోషే గారు విన్నపం చేసుకున్నట్టుగా, ఆ మాటకొస్తే మోషే గారికి తాతే యాకోబు గారు కాబట్టి యాకోబు గారు చెప్తున్నారు, దుఃఖ సహితమైన అయినవిగా ఉన్నవి అవి, నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. సరే, యాత్రో జీవితము ఏదో ఒకటి, కానీ మా పితరులు ఎంతకాలం అయితే బ్రతికారో ఇంక అంతకాలము కాలేదు, నేను 130 సంవత్సరాలుగా బ్రతుకుచున్నాను అని చెప్పాడు. ఫరోను దీవించి, ఈ మాట చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను అంటే బయటకు వచ్చేసాడు. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామేసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము ఇచ్చెను. ముందేమన్నాడు? గోషేను అని అన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? రామసేసు అని అంటున్నాడు. అంటే రామసేసు అనేటువంటిది గోషేను ప్రాంతంలో కట్టబడినటువంటి ఒక పట్టణం. ఓకే, ఆ ప్రాంతమును వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా డాడీ అనేలు, ఇదిగో ఇది మనకు కేటాయించబడుతున్నటువంటిది, ఇదిగో నేను ఈ ప్రాంతాన్ని మనకు కేటాయిస్తున్నాను, ఫరో గారు కూడా మనకు లైసెన్స్ ఇచ్చాడు, మీరు ఇక్కడ వాసం చేయండి, మనం ఇక్కడ వాసం చేద్దాం అంటే అప్పటికి ఇప్పుడు ఆయన కోటలో ఉండే పరిపాలన చేయాలి యోసేపు. భవిష్యత్తులో తన కుటుంబం వీరితో పాటు ఉంటుందేమో, కానీ అప్పటికి మాత్రం ఆయన కోటలోనే ఉండాలి. కోటలో మీన్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆయన ఉండాలి. అయితే మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి వారిని అక్కడ ఉంచటం జరుగుతున్నది. మరియు యోసేపు తన తండ్రిని సహోదరులను తన తండ్రి కుటుంబ వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. అన్ని విధాలుగా కంఫర్ట్ ఇవ్వబడుచున్నది. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ప్రియులారా, మనం అబ్రహాము కాలము నుండి ఈ యాకోబు పిల్లల కాలం వరకు మనం చూసినా కూడా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా, క్రూర మృగముల బెడద కావచ్చు, అలాగే రాజ్యములను బట్టి కలిగేటువంటి బెడద కావచ్చు, అలాగే ప్రకృతి విపత్తులు, ఈ కరువుల లాంటి సమస్యలు వచ్చినా కూడా వీరికి ఏమాత్రము ప్రభావము చూపకుండా వారిని సంరక్షిస్తూ వచ్చాడు. అబ్రహాము గారి కాలములో కరువు వచ్చినప్పుడు అతన్ని ఒకసారి ఐగుప్తునకు పంపించాడు, మరొకసారి గెరారునకు పంపించాడు. అక్కడ వారు విస్తృతమైనటువంటి సంపదతో తిరిగి వచ్చారు మళ్ళీ. ఓకే, అలాగే ఇస్సాకు గారి కాలములో కరువు వచ్చింది, అయినా ఇస్సాకును గెరారుకు తీసుకెళ్ళాడు. అక్కడ ఇస్సాకు తన తండ్రి తవ్వించినటువంటి బావులను వాడుకున్నాడు. తదుపరి ఆయన కూడా విస్తృతమైన సంపదతో తిరిగి వచ్చాడు. ఇప్పుడు యాకోబు వంతు వచ్చింది. యాకోబు పద్దనరామునకు వెళ్ళినా ఏ రకంగా ఆశీర్వదించబడ్డాడో మనకు తెలిసిందే. మనం ఇంకా మేబీ ముందు చదువుకుంటాం. అమోరీలతో కత్తిపట్టి యుద్ధము చేసి విస్తృతమైన సంపద సంపాదించాడట ఆయన కనానుకు వచ్చిన తర్వాత. ఇక ఆ తదుపరి తన కుటుంబంతో కలిసి ఈ ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత ఎంత కంఫర్ట్ ఇవ్వబడుతుందో చూడండి.
ఈ దేశములో మీకెక్కడ సారవంతమైన నేల ఉన్నది, ఎక్కడ మనకు అనుకూలమైనటువంటి వనరులు ఉన్నవి అని మీకు అనిపిస్తుందో అక్కడ ఉండండి. చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. ఎంత గొప్ప ఆపర్చునిటీ అండి, ఎంత గొప్ప సౌకర్యం. అంత మాత్రమే కాకుండా కరువు కాలం కదా, బహుశా ఇప్పుడు ఈ కరువు 3వ సంవత్సరము కొనసాగుతూ ఉండొచ్చు ఆ టైంకి. ఎందుకంటే అప్పటికే వాళ్ళ అన్నలు వచ్చుతున్నప్పుడు 2 సంవత్సరాల కరువు అయింది, 2 సంవత్సరాల కరువు కాలం పూర్తయింది, ఇంకా 5 సంవత్సరాల కరువును మనం ఎదుర్కోవలసి ఉన్నది అన్నటువంటి మాటలు బట్టి వీరు 3వ సంవత్సరంలోనికి అడిగిడిగి ఉంటారు. అప్పుడు వారికి ఆ కుటుంబ సభ్యులందరికీ వారి ఒక్కొక్క కుటుంబం అంటే గోత్రాలలో ఒక్కొక్క కుటుంబం నెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ సరిపడా బత్తెమును పంపిస్తున్నాడట, ధాన్యమును పంపిస్తున్నాడు. మేబీ నెల పంపిస్తున్నాడేమో. ఇంకేం కావాలండి వాళ్ళకి, ఇంకేం కావాలి? అందరూ కాసులు పెట్టి కొనుక్కుంటున్నారు, కాసులు అయిపోతున్నాయి, పేదరికం వచ్చేస్తున్నది. కానీ వీళ్ళకు కాసులు అయిపోవటం అనేది జరగలేదు. మొదటి దఫాలో వస్తే వాళ్ళ కాసులు వాళ్ళకి ఇచ్చేసాడు, ధాన్యం పంపించేశాడు. 2వ దఫాలో వస్తే వారి కాసులు వాళ్ళకి ఇచ్చేసాడు, ధాన్యమును పంపించేశాడు. ఇప్పుడు 3వ దఫా ఏకంగా ఇక్కడ ఏమంటారు, స్థిరపడటానికి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు కూడా కానుకల ప్రస్తావన లేకుండానే, కాసులు అంటే పైకం, డబ్బుల ప్రస్తావన లేకుండానే వారికి ధాన్యము ఇవ్వబడుచున్నది. ఎంత కంఫర్ట్ అంటే, దేవుడు తోడై ఉంటే ఇలాంటి కొన్ని అద్భుతాలు జరుగుతాయి. ఆశ్చర్యం. ఎక్కడి మిథ్యాను, ఎక్కడి ఊరు, ఎక్కడి హారాను, ఎక్కడి కనాను, ఎక్కడి హెబ్రోను, ఎక్కడి బెర్షెబా, ఎక్కడి ఐగుప్తు, ఎక్కడి గోషేను, ఎక్కడి రామసేసు, ఎవరు ఫరో, ఎందుకు ఆహ్వానించగలిగాడు, ఎందుకు వారికి ఆ సౌకర్యములను ఇచ్చే మనసు కలిగి ఉండగలిగాడు? దీనంతట్లో మనం ఆలోచిస్తే దేవుడి ప్రణాళిక, దేవుడి ఉద్దేశము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వ్యక్తిత్వాలను బట్టి దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారు క్షేమంగా ఉన్నారు. అంతే. ప్రియులారా, అయితే మేము కూడా నమ్ముకున్నాం కదా, మేము కూడా మరి ఏ తప్పులు చేయట్లేదు, మేము కూడా బాగానే ఉంటున్నాము, మరి మాకెందుకు ఆ కంఫర్ట్ ఉండటం లేదు? అనారోగ్యాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, ఉద్యోగపరమైన సమస్యలు వస్తాయి, కుటుంబంలో ఇంకా ఎన్నెన్నో ఇబ్బందులు వస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్న మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అయినా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకటి, దేవుడు మొదటి నుండి చెప్తూ ఉంటాడు, నేను మీకు తోడై ఉంటాను అని అంటూనే ఆయన చెప్పేటువంటి మాట, మీరు శోధింపబడుతారు, నా మూలంగా కాదు, సాతాను మూలంగా. ఆ శోధనలో మీరు నిలవాలి. పర్మిషన్ ఇస్తాను నేను. మొదటిది, ఆ శోధన రాగానే బేంబెలెత్తిపోకూడదు. యేసు ప్రభుల వారంతటి వారికి సహితం నేను శోధింపబడనిచ్చాను. అంతెందుకంటే యోబు పూర్వపు వాడే కదా, యోబు పూర్వపు వాడు. ఆయనను కూడా అసలు ఎంత రిచ్గా, ఎంత గౌరవనీయమైనటువంటి స్థానంలో అతడు ఉండెనో అంతటి వాడిని సహితము నేలను కరుచుకపోయేటట్లుగా సాతాను శోధిస్తున్నప్పుడు అప్పగించాను. అఫ్కోర్స్ అతడు దాంట్లో నిలబడ్డాడు, నెగ్గాడు. ఆ తదుపరి మరలా నేను అతన్ని ఎలా బ్లెస్ చేశానో మీకు తెలిసిందే. శోధనకు అప్పగిస్తాను. కొన్నిసార్లు నేనే నేరుగా పరీక్ష పెడతాను. అబ్రహాముకు పట్ల
ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని అబ్రహామును బట్టే వీళ్ళ చరిత్ర, ఇశ్రాయేలులకు గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అలాంటి అబ్రహామునకు పెట్టినటువంటి పరీక్ష ఏంటయ్యానంటే, నీ కొడుకును బలిపీఠం మీద నరుకు అని అన్నాడు. ఆ పదం వాడుతుంటేనే మనకు రోమాలు నిక్కబడుతూ ఉంటాయి, భయం, భీతి గొలుపుతూ ఉంటుంది. అది చిన్న పరీక్ష అండి? అది చిన్న పరీక్షనా? నీ కొడుకును బలిపీఠం మీద పెట్టి నరుకురా అని అన్నాడు. అబ్రహాము వెనక తీయలేదు. కత్తి ఎత్తిన తర్వాత ఆగు అని, నేను పెట్టిన పరీక్షలో నువ్వు గెలిచావురా, నేను నీకు తోడై ఉంటాను, ఇక నీకు డోకా లేదు అని అన్నాడు. అలా అలా మనము కూడా మనలను నిరూపించుకోవాలి. మనకు కొంచెం కష్టం రాగానే ఆయాసపడి గురుక్కుంటూ ఉంటాం. వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కాదు, ఎవడు మంచోడు కాదని వీళ్ళందరితో పాటు దేవుని కూడా కలిపేస్తాం మనం. ఏం దేవుడో ఏంటో, ఆయనకి ఇంత కనికరం లేదు, జాలి లేదు, దయ లేదు, నేను ఇంతగా విశ్వాసంతో ఉన్నా, ఇంతగా ప్రార్థన చేస్తున్నా ఆయన పట్టించుకోడు, స్పందన ఉండదు, నన్ను అలా వదిలిపెట్టేశాడు, అసలు ఇంతకు ఉన్నడా లేడా, అంత దూరం వెళ్తూ ఉంటాం మనం. మహానుభావులు కొంతమంది అయితే ఇంకా మనుష్యులకు వాడేటువంటి పదాలు, అంటే మనుషులకు కూడా అవి వాడాల్సినవి కావు కానీ వాడతారు కదా, మనుష్యులను ఉద్దేశించి మాట్లాడినంత తీవ్రమైనటువంటి మాటలు దేవుణ్ణి కూడా ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. దేవుణ్ణి రారాపురగొట్టేటోళ్ళు కూడా ఉన్నారండి. నువ్వు ఉన్నవారా అనేటోళ్ళు కూడా ఉన్నారు. దేవుడికి దయ లేదు, నువ్వు మంచోడివి కాదు అనేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వారి యొక్క ఆ విశ్వాస భక్తి జీవితంలో వారు ఫెయిల్యూర్ అని మనం అర్థం చేసుకోవాలి. వారు విఫలమైపోయారు అని దాన్ని అర్థం చేసుకోవాలి. దయచేసి అలాంటి ఆ నిగ్రహాన్ని మనం కోల్పోకూడదు. విచక్షణ లేకుండా దేవుణ్ణి ఉద్దేశించి మనం మాట్లాడకూడదు. అక్కడే మనకు నిగ్రహం కావాలి, అక్కడే మనకు పట్టుదల కావాలి, అక్కడే మన ప్రయత్నం ముందుకు సాగాలి. మనల్ని మనం నిరూపించుకోవాలి. నిరూపించుకున్న తర్వాత ఒకసారి దేవుడు మన పట్ల వీడు ఆనిముత్యము, ఈవిడ ఆనిముత్యము అని ఆయన మన విషయంలో అభిప్రాయపడ్డాడంటే అయిపోయే, పోయి మనం పరుపులో పడ్డట్టే. గనుక ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. మనము మన పరీక్షలో, అంటే మనకు పెట్టబడేటువంటి పరీక్షలో, మన శోధనలో మనం నిలబడుటకి ప్రయత్నం చేయాలి. ఎన్నో వచనంలో ఉన్నాం? రైట్, 12 పూర్తయిపోయింది. 13వ వచనం, కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను, కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. ఓకే, ఇక ఇశ్రాయేలుకి ఒక మంచి కంఫర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక వారిని గురించి ఆందోళన పడాల్సింది కానీ ఆలోచించాల్సింది కానీ ఏమీ లేదు. అయిపోయింది వాళ్ళ విషయం. ఇక మిగిలిన విషయాన్ని మాట్లాడుతున్నాడు. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను, కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. కనాను దేశమే కాదు, అన్ని దేశాలలో ఆ కరువు వచ్చింది అని చెప్పాడు, మనం ముందే చదువుకున్నాం. వచ్చిన వారికి ధాన్యము అమ్ముట వలన ఐగుప్తు దేశములోని కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. అంటే ప్రపంచ దేశాలలో కరువు వచ్చింది కనుక ఆ కరువును తీర్చుకోవటానికి కాసులు తీసుకొచ్చి కొనుక్కొని వెళుతున్నారు. అలా యోసేపు ప్రపంచ దేశాల నుండి, ఈవెందో ఐగుప్తు దేశంలోని పౌరుల నుండి కూడా విస్తృతమైనటువంటి ధనాన్ని సమకూర్చాడు. అయితే అది ఆయన కోసం కాదు, ఫరో కోసమే
సమకూర్చి ఫరోకి ఇవ్వటము జరిగింది. ఆ ధాన్యం అమ్మటం వలన ఐగుప్తు దేశంలోను కనాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యం అంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. అంటే ఫరో నగరులోనికి అంటే ఫరో గారి ఖజానాలోనికి తీసుకురాబడింది. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తీయులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిరి. అయ్యా, ఈ 2 సంవత్సరాల కరువును పూర్తి చేసుకోవటానికి మొదటి సంవత్సరం అంటే మేము దాచుకున్నదో పెట్టుకున్నదో ఇట్లా పెట్టుకున్నదో అట్లా పెట్టుకున్నదో అలా నెగ్గుకొచ్చాం. 2వ సంవత్సరం కరువు నెగ్గటానికి మా సంపాదన అంతా ఇచ్చి కొనుక్కొని తిన్నాం. ఈ 3వ సంవత్సరంలో మళ్ళీ కరువు అలాగే కొనసాగుతున్నది, మాకు తినడానికి ధాన్యము లేదు. ఇప్పుడు మా దగ్గర ఏ ద్రవ్యము లేదు, ధాన్యము లేదు, ద్రవ్యము లేదు. అంటే ఒకవైపు ఏమైపోయిందంటే ప్రజల పరిస్థితి ఏమైపోయిందంటే ద్రవ్యోల్బణము వచ్చింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణము వచ్చింది. రెండవది ఏంటంటే ఈ ఆర్థికంగా కూడా వాళ్ళు కుదేలైపోయారు. అంటే ఇప్పుడు కొంత డబ్బులున్నా కూడా ఆహారం దొరకనటువంటి పరిస్థితి దొరుకుతుంది. దాన్ని ద్రవ్యోల్బణము అని అంటారు. అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర ఆహారమే కాదు కదా, ధనము కూడా లేదు. అంటే కంప్లీట్గా దారిద్ర్యము దాపురించింది అని దాని అర్థం. ఓకే, అయితే నీ సముఖమందు మేము ఎలా చచ్చేది అని అడుగుతూ ద్రవ్యము వ్యయమైనది కదా అనేది. అందుకు యోసేపు ఒక ఆలోచన చెప్పాడు వాళ్ళకి, మీ పశువులను ఇవ్వండి. మీ ధనం అయిపోతే మీ దగ్గర పశువులు ఉన్నాయి కదా, వందలాది వేలాది గొర్రెలను మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఒంటెలను, ఎద్దులను, రకరకాలైనటువంటి వాటిని కలిగి ఉంటారు కదా. మీ పశువులను ఇవ్వండి, ద్రవ్యము వ్యయమైపోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు మా ప్రాణము కంటే పశువులు గొప్ప కాదు అని చెప్పి వారు భావించేశారంటే తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, ఇందాక మీకు చెప్పాను ఇదివరకు ప్రస్తావన వచ్చింది కాబట్టి, గొర్రెల కాపరులు అంటే హేయం, కానీ గొర్రెలు అంటే హేయం కాదు వాళ్ళకి. మళ్ళీ గొర్రెలు కావాలి, కానీ గొర్రెల కాపరులు అంటే చిన్న చూపు వాళ్ళకి. ఆ దేశస్తులు గొర్రెలను కలిగి ఉన్నారు. ఆ గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారము ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. అంటే మోస్ట్లీ 3వ సంవత్సరము వారి పశువులన్నిటిని తీసుకొని వారికి ఆహారము ఇచ్చాడు. ఆ సంవత్సరం గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, అది మా ఏలిన వారికి మరుగు చేయుము, ద్రవ్యము వ్యయమైపోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయను. ఇక ద్రవ్యము లేదు, పశువులు లేవు. ఇప్పుడు మా దేహములను, మా పొలములను తప్ప మరి ఏమీ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. అయ్యా, అంతా తుడుచుకు పెట్టుబడింది. ఇక లాస్ట్కి ఏమున్నదంటే మేమున్నాం, మా పొలాలు ఉన్నాయి, ఇది పరిస్థితి. కానీ మేము చావకుండలాగున మాకు ఆహారము కావాలి అని యోసేపుకి మరలా విన్నపించుకున్నారు. ఓకే, నీ కన్నుల ఎదుట మా పొలములు మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము. అంటే వాళ్ళే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు, మమ్ములను కొనుము, మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము. వాళ్ళే సరెండర్ చేసుకుంటున్నారు. మా పొలములతో మేము ఫరోకు దాసుల మగుదుము, మేము చావక బ్రతుకున్నట్లు, పొలములు పాడైపోకుండానట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి. అంటే మా పొలాన్ని మేము ఫరో గారికి అప్పగించేసుకుంటున్నాం,
ఫరో గారు మమ్మల్ని ఏం చేసుకున్నా పర్వాలేదు, దాసులమైపోతాం. అయితే ఆ పొలము సేద్యము ఏదైతే ఉందో అది ఆగిపోకుండా ఉండులాగున అందులో విత్తుటకు విత్తనాలను ఇప్పించుము, అంటే తినుటకు భోజనాన్ని ఇప్పించుము, అంటే ఆ ధాన్యమును ఇప్పించుము, విత్తుటకి విత్తనములను ఇప్పించుము అని చెప్పి యోసేపుకి విన్నపించుకుంటున్నారు. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ అంటే ప్రజల యొక్క భూములని ఇప్పుడు సర్కార్ భూములుగా చేస్తున్నాడు ఆయన. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను అంటే ఇక్కడ వస్తు మార్పిడి. ఏం జరుగుతున్నది? ఇతడు ధాన్యముని ఇస్తున్నాడు, వాళ్ళు భూములను ఇస్తున్నారు, అలా మార్చుకున్నారు. కరువు వారికి భారమైనందున ఐగుప్తీలందరూ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోదాయను. అంటే కేవలం పరిపాలన మాత్రమే ఫరోదు కాదు, ఇప్పుడు భూమి కూడా ఫరోదే, దేశంలోని భూమి కూడా ఫరోది ఆయను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. అంటే దేశములోని జనులందరినీ ఊళ్ళలోనికి రప్పించెను అంటే దాని అర్థం ఏంటంటే వ్యవసాయ భూముల మీద వారికి పట్టు లేకుండా పోయింది, అంటే అమ్మేసుకున్నారు కదా. గనక యాజమాన్య హక్కులు వాళ్ళకి తొలగించబడ్డాయి. కేవలం మీరు మీ గృహాలలోనే ఉండాలి, మేము వెళ్ళి దున్నుమంటే మీరు దున్నాలి, విత్తుమంటే విత్తాలి అన్నట్టుగా వాళ్ళకి రూల్స్ పాస్ చేయటం జరిగింది. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. నిజంగా దేవుడు ఉన్నాడని నమ్మేటువంటి ప్రజలలోనూ, నిజమైన దేవుడు కలిగినటువంటి ప్రజలలోనూ, నిజమని భ్రమపడుచున్న దేవతలు అనబడుచున్న వాటిని పూజిస్తున్న ప్రజలలోనూ కామన్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే పూజారికి మనం గౌరవాన్ని ఇవ్వాలి. కొందరు పూజారి అంటారు, మరి కొందరు యాజకులు అని అంటారు, కొందరు మధ్యవర్తిత్వము అంటే భక్తుడికి దేవుడికి భక్తుడికి భగవంతుడికి మధ్యలో మధ్యవర్తి అని భావిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పదాన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళ ఎడల మాత్రము అన్ని వర్గాల ప్రజలకి గౌరవం ఉన్నది పూర్వము నుండి. ఇది ఒక అందుకు మంచిది, ఇంకొకందుకు చెడ్డది. ఎందుకు మంచిది అనంటే నిజమైనటువంటి దేవుడి యొక్క సేవకు తనను తాను సమర్పించుకున్నాడు, తన జీవితాన్ని సమర్పించుకున్నాడు కాబట్టి నిత్యము ఆ పనిలోనే ఉంటాడు. కాబట్టి అతడు పొట్ట పోసుకోవటానికి, తన కుటుంబాన్ని సంరక్షించుకోవటానికి అతనికి జీవన ఆధారము కావాలి. కాబట్టి అతన్ని గౌరవించి అతడికి ఆహారాన్ని సమకూర్చటం అనేటువంటిది ఒక విధమైన మంచి. కానీ దేవతలు అనబడుచున్నటువంటి వాటికి యాజకులుగా ఉన్నటువంటి వారికి కూడా ఇలాంటి గౌరవాన్ని ఇవ్వటం మూలంగా ఆ దేవతలు అనబడుచున్నటువంటివి ఇంకా ఇంకా వారు అబద్ధమైనటువంటి వారు అయినప్పటికీ నిజ దేవుళ్ళుగా లోకములో ఊరేగింపబడతా ఉంటారు, కళ్యాణము చేయబడుతూ ఉంటారు, గొప్పవారుగా ఎంచబడుతూ ఉంటారు. అంటే నిజ దేవునితో పాటు ప్యారలల్గా అబద్ధ దేవతలు, దేవుళ్ళు అనబడేటువంటి వారు కూడా కొనసాగుతూ ఉంటారు. ఇవి ఇలా రెండు ప్రమాదాలు దాగి ఉన్నాయి, మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. అయితే యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. అంటే యాజకుల దగ్గర డబ్బులు తీసుకోకుండా వారి వారి కుటుంబ సభ్యుల చొప్పున వారికి ఆహారము, అంటే ఇప్పుడు యోసేపు యొక్క సహోదరులకి ఏ రకంగానైతే పంపించబడుచున్నదో ఈ యాజకులకు కూడా ఆ బత్తెము పంపించబడుచున్నది, బత్తెములు నియమింపబడేను.
ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు. ఇలాంటి నియమాలను బట్టే, ఇలాంటి ఉద్దేశాలను బట్టే ఇలా యాజకుల పట్ల ప్రజలకి, దేశాధినేతలకి ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి వారికి బత్తెములు నియమించబడేటువంటివి. అలాగే దేవాలయాల పేరట కేటాయించబడినటువంటి భూమి ఆ పూజార్ల వశములో, ఆధీనములో ఉండేటువంటివి. మనం పూర్వం గమనించినట్టయితే మన అమ్మా నాన్నలకి, మన తాత ముత్తాతలకి లేనటువంటి భూములు ఆ పూజారులు అనబడేటువంటి వారికి 10 ఎకరాలు, కొంతమందికి అయితే 100 ఎకరాలు ఉండేటువంటివి. కారణం ఏంటంటే ఇలా పూజారుల పట్ల ఒక గౌరవాన్ని కలిగి ఉండటం మూలంగా వారికి సౌకర్యాలు ఎక్కువగా కల్పించేటువంటి వారు. అందును బట్టి వారి ధనం ఖర్చు అయ్యేటువంటిది కాదు. ఖర్చు కాకపోగా వారికి కావలసినటువంటి ఈ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఓకే, ఈ రకంగా ప్రపంచ దేశాలు కుదేలైపోయాయి. అయితే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యాజకులకు మాత్రం బత్తెము ఏర్పాటు చేయబడింది. రైట్, ఈరోజు మనం ఈ అధ్యాయంలో గమనించినటువంటి విషయాలు యోసేపు గారి కుటుంబమునకు ఏ రకంగా సంరక్షణ ఏర్పాటు చేయబడింది, అలాగే మిగిలినటువంటి దేశాలు, ఆ దేశపు యొక్క ప్రజలు తమ ప్రాణములను కాపాడుకోవటానికి ఏమేమి కోల్పోవలసి వచ్చింది, అలాగే యోసేపు ఏమేమి సేకరించి ఫరో గారి ఖజానాకు చేర్చాడు, ఫరోని ధనవంతుడినిగా చేశాడు అనేటువంటి విషయాలని ఇక్కడ మనం గమనించాం. ఓకేనా, మిగిలిన సంగతులు రేపటి దినం మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఈ ఉదయమున ఈ రకంగా మీ మాటలను మేము ధ్యానించాం అయ్యా. ఏది ఏమైనా మీ ప్రమేయము లేకుండా, మీరు పర్మిషన్ ఇవ్వకుండా భూమి మీద ఏది జరగదు అనేటువంటి విషయము మాకు పూర్తిగా అర్థమవుతున్నటువంటి విషయం. మీ కృప, మీ దయ, మీ వాత్సల్యము ఎవరి పట్లనైతే ఉంటుందో వారికి తప్పకుండా క్షేమము జరుగుతుంది. ఇది మేము గమనించినటువంటి విషయం, ఒక విధంగా నేర్చుకున్నటువంటి విషయం. అయ్యా, మీ పిల్లలమైనటువంటి మేము మీ సంరక్షణలో ఉండాలి, మేము కాపాడబడాలి అనంటే మాకును మీ కృప కావాలి తండ్రి. మీ కృప కావాలి అంటే మీ మాట వినాలి. మీ మాట వినేటువంటి వారముగా ఉంటామని మాటిస్తున్నాం. మాకు సహాయం దయచేయండి, కృప ఉంచండి. సాతాను శోధనలు వచ్చినా అధిగమించే బలం మాకివ్వండి.